క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇలా చేస్తే క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకును బాగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలను వేయించుకొని గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా కరివేపాకు, టమాటా ముక్కలు, పచ్చి బఠానీలు, అలాగే గ్రైండ్ చేసి పెట్టిన పొడి, చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, కొద్దిగా వాటర్, కొత్తిమీర వేసి తగ్గట్టు కారం వేసుకొని ఇలా బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అంతేనండి. వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.